గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విజయనగరం నుండి పాలకొండ వెళ్ళాలంటే ప్రయాణికులకి పాటలు తప్పవనే చెప్పాలి. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఏదైతే బ్రిడ్జి అయితే ఉందో ప్రస్తుతం ఈ బ్రిడ్జి అయితే విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం చీపురుపల్లి నగర పరిధిలో ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని అయితే గత 4-5 సంవత్సరాల నుంచి అయితే మాత్రం ఇలా రిపేర్ వర్క్లోనే ఉంచిన పరిస్థితి కనిపిస్తున్నాయి. దీని కారణంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే వచ్చిన ప్రయాణికులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీని పట్ల ఆ ప్రయాణికులు స్థానికులు ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటల్లోనే. ఈ బ్రిడ్జి అయితే నేటికి ఈ బ్రిడ్జి స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. దీనివల్ల వైజాగ్ టు రాజాం రాకపోకలే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే బస్సులు అక్కడి నుంచి అక్కడ తిప్పేయడం, చిలకపాలెం మీదకి వెళ్ళడం, ఎక్స్ట్రా డబ్బులు తీసుకోవడం ఆర్టీసీ వాళ్ళు. ఈ గవర్నమెంట్ అయితే మాత్రం చాలా ఫ్రాడ్గా అవుతుంది సార్. ఈ గవర్నమెంట్ అయితే 850 రూపాయలు తీసుకొని తండ్రిలో ఈ బ్రిడ్జిని ఆపడము. 850 రూపాయలు విజయవాడ నుంచి 850 రూపాయలా చిలకపాలెం మీద నిండు వస్తాండ్రాలో. మనం ఎంత బాధపడాలా పెదలో. వీళ్ళేమో ఓట్ల కోసమో మనల్ని నాశనం చేసేస్తాండ్రు. ఒకటి రమ్మను, పవన్ కళ్యాణ్ కాదు చంద్రబాబు నాయుడు కూడా రమ్మను. ఒడుగు పట్టించుకోట్లా సెంట్రల్ గవర్నమెంటే ఆడు మోలీగాడు. ఏది మోలీగాడు ప్లేసాడా? మేమే ప్రజల మీద నాశనం అయిపోతాం. అక్కడి నుంచి విజయవాడ నుంచి 850 రూపాయలు ఎవడిస్తాడు? 850 రూపాయలు మరి అంతే కదా. ఉంగరాలు మెట్ట కానివ్వండి, ఈ ఉత్తరాలు కానివ్వండి తెస్తాడు. అప్పుడు 750 రూపాయలు ఉండేది. 30 సంవత్సరాలు అయింది ఇదే. ఏది బ్రిడ్జి పని చేయనప్పుడు ఎందుకాడు చెప్పండి. పోనీ మీరు చెప్పండి. మీరు ఇక్కడికి రాకూడదు, కాలేజీకి వెళ్ళాలి. కాలేజీకి వెళ్తే పిల్లలు వస్తే ఆయన దించేస్తారు. అది కాలేజీకి వెళ్ళండి. ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు దించుతారు. ఆడికి ఎన్ని పాటలు పడతాడు మనం అంతే. అల్లది కలుపుతాడు, అమ్మాయిని వదిలేస్తాడు. ఆడే వల్ల అక్కడిదా కాపాడు మయ్యాన్ని అవలా. అంటే లారీలు ట్రాన్స్పోర్టింగ్ అయిపోయింది కదా. ట్రాన్స్పోర్టింగ్ అయిపోయింది, చాలా ఇబ్బంది. ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ రానిపోని రాత్రి పాల్కొండ బస్సు రాత్రి 1 గంట 2 గంటల వరకు ఉండేది. ఇప్పుడు ఆ బళ్ళు రాత్రి నుంచి వైజాగ్ నుంచి రావాలంటే నాన్న నరకం చూస్తారు ప్రజలు. ఎంత ఇబ్బంది పడుతుంటారో తెలియలేదు. చాలా ఇబ్బంది, ఎంత ఇబ్బంది కాదు, నరకం చూస్తున్నారు. అసలు అనుకో ఎప్పుడు రాత్రిపోలు ఎప్పుడు బస్సులు ఉండేవా, బస్సులు కూడా ఉండట్లేదు. రాత్రి 8 దాటిన తర్వాత నరకం చూడవలసిందే. వెళ్ళడానికి బస్సులు లేవు. బస్సులు ఆగిపోయినాయి, ఇది అయిపోయింది, ఈ ట్రాన్స్పోర్ట్ అయిపోయింది, వ్యాపారాలు పోయినాయి. మాకు కాడ ఉంది, కాడకి ఇసుక బళ్ళు లారీలు గట్టి వచ్చి ఆ ట్రాన్స్పోర్టింగ్ అయిపోయి వ్యాపారాలు పోయినాయి. వ్యాపారాలు కాదు, మెయిన్ మనుషులకి చాలా ఇబ్బందిగా అయిపోయినాయి. పట్టించుకోవాలి మరి, ఎందుకంటే ఏదో చేస్తున్నారని తీసుకొని వచ్చారు కదా. అది చేస్తున్నా ఇది చేస్తున్నారని మొత్తం సెంట్రల్లోని బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా. ఈ సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి చెయ్యాలా. ఎందుకంటే వాళ్ళు ఏదైనా సెంటర్ తలుచుకుంటే కదా అవుద్ది, మామూలుగా అవ్వదు కదా. అందరూ ఇబ్బంది పడుతున్నారు, సామాన్య ప్రజలు చాలా. అసలు మెయిన్ ట్రాన్స్పోర్టింగ్ బస్సులు నరకంతో. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇప్పుడు బస్సులు చీపులు రావడానికి రాత్రి 8 దాటిన బస్సు ఎక్కలేదు. రాత్రి తెల్లవాళ్ళు బస్సులు ఉండి, తెల్లవాళ్ళు 20 నిమిషాలకి అరగంట బస్సులు. ఇప్పుడు బస్సులు రావట్లేదు కదా, బంద్ అయిపోయినాయి కదా. ప్రజలు ఎంత ఇబ్బంది పడిపోతున్నారు. వెళ్ళడానికి చుట్టూ తిరిగి వెళ్తున్నారు. ఆ చుట్టూ ఈ చుట్టూ తిరుగుతున్నారు కానీ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ లోపల అయిపోయి ఖర్చులు అయిపోయింది, ఇబ్బందులు పడుతున్నారు, నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బంది అయితే ఉంది. ఇది ఎంత తొందరగా అయితే అంత ప్రజలకు మేలు జరుగుతుంది. మెయిన్ చెప్పండి, ఈ బ్రిడ్జి మీకు ఎప్పటి నుంచి ఇంత తీవ్ర ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారు? ఈ బ్రిడ్జి అవ్వకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏంటి? సుమారు ఈ బ్రిడ్జి 5 సంవత్సరాలు బట్టి రీఓపెన్ చేశారు. మరి ప్రజలంతా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ట్రాన్స్పోర్ట్ విషయంలో అనకూడదు కానీ చాలామంది బస్సులకు వచ్చిన వాళ్ళు, ట్రైన్లకు వచ్చిన వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నాయి పోతున్నాయి తప్ప దీని మీద సరైన దిష్టి పెట్టినట్లయితే ఇది పెద్ద వింత ఏం కాదండి. అతి త్వరగా తయారవ్వాలనుకుంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. దాని మీద స్పందించి జనాలు ఎన్ని పోట్లు పడితే మాకెందుకు అనుకుంటూ పోతే ఇలాగే ఉంటుంది తప్ప మరి కాలయాపన జరుగుతుంది. వితిన్ సెకండ్లో ఈరోజు రైల్వే ఉంది, వితిన్ సెకండ్లో వాళ్ళు ఎందుకు దాని మీద డైవర్ట్ చేస్తున్నారు? మరి ఎన్ని పాటలు పడినా ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దాని మీద దృష్టి సాధించి ప్రభుత్వాలు స్పందన వెంటనే స్పందించినట్లయితే ఈ యొక్క బ్రిడ్జీలు అవ్వచ్చు, ఏదైనా
ప్రభుత్వం ఇది ఉంది కాబట్టి కంపల్సరీ ఏ ప్రభుత్వం రాని దానికి వచ్చినటువంటి గ్రాంట్స్ దానికి వస్తాయి కాబట్టి ముందుగానే కేటాయిస్తారు కాబట్టి దాన్ని ప్రభుత్వాలు వెంటనే కేర్ తీసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయవలసిందిగా కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఇటువంటి ఇబ్బందులు లేకుండా శీఘ్రమే దీన్ని పరిష్కరించవలసిందిగా కోరుకుంటూ అంటే చూసుకుంటే ఈ బ్రిడ్జి గత 4-5 సంవత్సరాలు ఇదే విధంగా ఉందని చెప్తున్నారు. మరి ఇక్కడి నుంచి అటువైపు వెళ్ళడానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? చూసుకుంటే అతను రాజా నుంచి పాలకొండ నుంచి వచ్చిన బస్సులు అవతల గుండిపోతున్నాయని చెప్తున్నారు. అలాగే అతను విజయనగరం నుంచి వచ్చిన బస్సులు అటువైపు గుండిపోతున్నాయని చెప్తున్నారు. వాటిని ఏ విధంగా కమెంట్ చేసుకుని వెళ్తున్నారు ఏంటి ఇదంతా? బస్సుల విషయంకి వచ్చేసరికి యువతలో ఒక స్టాప్ పెట్టడం జరిగింది. అవతల వచ్చేసరికి అక్కడ కాంప్లెక్స్ వరకు నడుచుకునే ప్రయాణికులు వెళ్తున్నారు. మరి ఇదంతా చూసుకున్నట్లయితే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సుమారు 5-6 సంవత్సరాల బట్టి ప్రభుత్వాలు కూడా మారిపోయినాయి. ఏంటి దీనివల్ల కాలయాపన జరుగుతుంది తప్ప ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి తప్ప ఏ విధమైన డెవలప్మెంట్ కనిపించట్లేదు. వచ్చి ఏదో ఒక బెడ్ వేసాం, ఒక గోడ కట్టామంటే అది ఎన్నాళ్ళు కడతారు? ఇది నాట్ ఇంపాసిబుల్ అన్నటువంటి వర్క్. ఏంటి కాలయాపన లేకపోతే వాళ్ళకు వచ్చినటువంటి ఫండ్స్ కోసం తప్ప జనాలకు మేలు జరిగే విధంగా ఏ రకంగా కనిపించట్లేదు. ఈ బ్రిడ్జ్ అందుబాటులో లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఎమర్జెన్సీ కేసులు అయినా త్వరగా వెళ్ళలేకపోతున్నాము. నెక్స్ట్ డస్ట్ ఎలర్జీస్ అవన్నీ వస్తున్నాయి. వాతావరణం ఏమీ బాగోలేదు కూడా. అలానే మరి ఎంత తొందరగా అయితే అంత మంచిది అనుకుంటున్నాము. ఒక 3 years నుంచి అలానే ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలన్నా ఏమన్నా చేయాలన్నా ఇలాగే డస్ట్ ఎలర్జీ అలానే వస్తున్నాయి. రాజాం కానీ పాలకొండ కానీ మీ చీపురుపల్లి నుంచి వెళ్ళాలంటే మీ ప్రయాసాలు ఏ విధంగా ఉన్నాయండి? ఇబ్బంది ఉన్నాయి కొద్దిగా. అదే ఇప్పుడు బస్సు అయిపోతే బాగుంటుంది. ఇబ్బంది పడతామండి, చాలా చాలా ఇబ్బంది పడతాము. ఏమండి సంవత్సరంన్నర అయిపోయింది, ఇబ్బంది పడతాము. బస్సు అయిపోతే చాలా బాగానే ఉంటుంది. చూసాం కదా, ఇక్కడ ఉన్న ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నటువంటి బ్రిడ్జ్ అయితే మాత్రం గత 4-5 సంవత్సరాల నుంచి అయితే మాత్రం ఈ విధంగా రిపేర్ వర్క్లైనా కంటిన్యూగా ఉంచినప్పటికైనా సరే మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విజయనగరం నుండి పాలకొండ వైపు, రాజం వైపు వెళ్ళాలంటే ఇటువైపు అయితే మాత్రం బస్సులు కూడా వెళ్ళట్లేదు. అలాగనే పెద్ద వెహికల్ ఏవి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా ఆటో కానీ, మోటార్ సైకిల్ కానీ, కారులో కానీ ఇక్కడ నుంచి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ బ్రిడ్జ్ అవ్వకుండా ఉండడం పట్ల అయితే మాత్రం ఈ విజయనగరం నుంచి పాలకొండ, రాజ్యం వెళ్ళవలసినటువంటి ప్రయాణికులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తక్షణమే ఈ యొక్క బ్రిడ్జిని నిర్మాణం పూర్తి చేయాలని కూడా మరొక వైపు అయితే స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.